హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అనా లెజినోవా గారు కూడా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారండి. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాలు 100% స్ట్రైక్ రేట్తో రాజకీయాలు, మెగాస్టార్ కూడా అలాగే వాళ్ళ సినిమాలు అందరూ రికార్డుల మీద రికార్డులు ఉంటాయిలే, కానీ అనా లెజినోవా గారు రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఎక్కడా లేరు కదా అని చాలా మంది అనుకోవచ్చు. బట్ ఒక ఇన్స్టాగ్రామ్లోకి ఆమె ఈరోజు ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతోనే జస్ట్ 1.5 అవర్లోనే 1,40,000 మందో 1,30,000 మందో ఫాలోవర్స్ని సంపాదించుకుంటూ రికార్డు కూడా క్రియేట్ చేశారు. అనా లెజినోవా గారిని కూడా అంతమంది ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి విత్ ఇన్ అవర్స్లోనే కనిపించింది. అలాగే మీరు ఒక క్యూట్ పోస్ట్ కూడా చేశారామె, ఒక ఫోటోని అందరితో కూడా పంచుకున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అనా లెజినోవా గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటి దగ్గర అనుకుంటా, వెనకాల చక్కగా వర్షం పడుతూ కొంచెం చినుకులు పడుతున్నటువంటి ఆ టైంలో ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఉన్నటువంటి ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు. అలాగే కింద ఒక మెసేజ్ కూడా పెట్టారు. భలే అనిపించింది నాకైతే. లాంగ్ ఓవర్ డ్యూ ఫీల్స్ లైక్ రైట్ టైం నౌ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కొణిదెల చిరంజీవి గారు, అలాగే సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇంకా ఆమె ప్రొఫైల్కి సంబంధించినటువంటి ఒక్కసారి మీరు చూస్తే కనుక చాలా ముచ్చటేసింది నాకైతే. అసలు రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్, ఆల్వేస్ లెర్నింగ్, మైండ్ అండ్ బాడీ అండ్ బ్యాలెన్స్, లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అని చెప్పి ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె బయటకి చెప్పినటువంటి పరిస్థితి వీటి రూపంలో. అక్కడ రష్యన్ హార్ట్, నా గుండె రష్యాది కావచ్చు కానీ ఆత్మ మాత్రం భారతదేశానిదే. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కావచ్చు, లేదంటే అంతకు ముందు ఆయన ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్ వెళ్ళేటప్పుడు కావచ్చు, అసలు ఒక మన భారతీయ మహిళ ఎలా అయితే ఒక తన భర్తకి, ఒక నాయకుడికి అలా ఎదురొచ్చి హారతిచ్చి బొట్టు పెట్టి దిష్టి తీసి ఎలా వెళ్తారో మనం చూసాం. అలాంటిదే ఆమె కూడా అప్పుడు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చిరంజీవి గారి కాళ్ళకి నమస్కారం పెట్టేటప్పుడు ఆయన చెప్పులు తీసుకుని పక్కన నుంచుని ఎంత గొప్పగా ఆ సంస్కారాన్ని మనకి బయటికి కనిపించేలా మనకి చూసామో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా భారతీయ సిద్ధాంతాలు, మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచరిస్తూ గౌరవిస్తూ ఎంత గొప్పగా, ఇక్కడ చాలామంది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ నీరు తాగి ఇక్కడ గాలి పీల్చినటువంటి చాలామంది సోకాళ్ళు ఎంతోమంది చేయలేనటువంటిది ఆమె అక్కడి నుంచి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు ఆకర్షితులయ్యి ఆమె ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తన పిల్లవాడి గురించి మొక్కుకుని, ఒక ప్రమాదం జరిగితే నేను వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని మొక్కుకుని తలనీలాలు సమర్పించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఎక్కడా కూడా సిగ్గుపడకుండా, నార్మల్గా రష్యా అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఎంత అంటే ఒక పాశ్చాత్య దేశం అని చెప్పాలి. ఎంతో అడ్వాన్స్గా ఉండేటువంటి మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు అన్నీ ఉంటాయి. కానీ ఎంత గౌరవంగా మనం ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో చూసుంటాం, చీరలు చుడీదార్స్ వేసుకుని మన భారతీయ దుస్తులు ధరించి ఎంత గౌరవంగా బొట్టు పెట్టుకుని బయటకు కనిపిస్తారో మనం చూసాం. అలాగే గుండు చేపించుకుని ఎక్కడా కూడా సిగ్గుపడకుండా అలాగే ఆమె బయటకు తిరిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆఖరికి వరంగల్లో ఉండేటువంటి భద్రకాళి టెంపుల్కి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, రష్యా నుంచి వచ్చినటువంటి ఆమె కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకువెళ్ళి ఆ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అలాంటి అనా లెజినోవా గారు, నా ఆత్మ మొత్తం ఇక్కడే ఉంది, నా ఆత్మ భారతదేశం అని చెప్పడమే కాకుండా ఎప్పుడూ కూడా ఆల్వేజ్ లెర్నింగ్, నేను నేర్చుకుంటానే ఉంటాను. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తానే ఉంటారు. అదే ఇప్పుడు నాకు తెలిసి అనా లెజినోవా గారిలో కూడా కనిపించింది. లవ్ అండ్ గ్రాటిట్యూడ్, ప్రేమిస్తాను, గ్రాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఆమెకు ఉండేటువంటి ఆమె మనసుని బయటకు తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకి వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి ఇదిగోండి, ఒకసారి చూడొచ్చు. చిరంజీవి గారిని ఎలా అయితే ట్యాగ్ చేసి, చిరంజీవి గారు మీ బ్లెస్సింగ్స్ కావాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కావాలని చెప్పి ఇద్దరిని ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే, వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ డియర్ అనా, విషింగ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ హియర్, అంటే మీకు ఇక్కడ చాలా ప్రేమ దొరుకుతుంది, అభిమానులకి సంబంధించినటువంటి ఆ ప్రేమ మీరు ఇక్కడ చూడొచ్చు అన్నా అని చెప్పి వెల్కమ్ చెప్పినటువంటి చిరంజీవి గారు కూడా చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ తిరిగి రిప్లై కూడా ఇచ్చారు.
థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అన్నయ్య అని చెప్పి లవ్ అని పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇది అనాలి నోవా గారే అన్నయ్య అని చెప్పి చిరంజీవి గారిని కూడా అంటారేమో మరి నాకైతే తెలియదు. సో అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ఎంత గొప్పగా మనం ఆవిడ మన భారతదేశాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను గౌరవిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలా నిజంగా ఆవిడ ఇలా ఇన్స్టాగ్రామ్లో ఎంట్రీ ఇచ్చినటువంటి వెంటనే ఇలా రికార్డులు కొల్లగొట్టడమే కాకుండా ఎంతో మంది మనసులు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా ఆ కుటుంబం లెక్కే వేరయ్యా. పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యారు అంటే కొన్ని కోట్ల హృదయాలకు కూడా కనెక్ట్ అవుతారు అని మరొకసారి అనాలి నోవా గారు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే అనాలి నోవా గారి గురించి మీరు ఒక్కటి కనుక చూస్తే, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు, అందరికీ బయటకి తెలిసినటువంటి ఆయన జీవితమే తెల్ల కాగితం లాంటి జీవితం ఆయనది. మొదటి ఇద్దరు భార్యలు, మొదటి భార్యకి 2 పిల్లలు, అటు అఖీరానందన్, ఆద్య కూడా మనకు తెలుసు. అలాగే రెండో భార్యకి అనాలి నోవా గారికి కూడా 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. వీళ్ళని అనాలి నోవా గారి పిల్లల్ని ఎలా ఆమె చూసుకుంటుందో, పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య రేణు దేశాయ్ గారి పిల్లలు అంటే అఖీరానందన్ని, ఆద్యాన్ని కూడా అలాగే చూసుకుంటూ కుటుంబంలో మీరు చూస్తే కనుక అనాలి నోవా గారితో పాటు అఖీరానందన్ అలాగే ఆద్య కూడా చాలా సందర్భాల్లో కనిపిస్తున్నటువంటిది. ఆఖరికి మన అనాలి నోవా గారికి, పవన్ కళ్యాణ్ గారికి పుట్టినటువంటి పాప అలాగే ఆద్య కూడా కలిసి వెళుతున్నటువంటి ఆ ఫొటోస్ కూడా మనకి చూసుకోవచ్చు. అంటే ఎక్కడా కూడా ఎవరిని ఎలా చూసుకోవాలో నాకు తెలిసి ఆమె చాలా అద్భుతంగా చూసుకుంటుందేమో అనిపించింది. అంటే నా బిడ్డలు కాదు కదా అంటే ఇప్పుడు సాధారణంగా బయట ఉండేటువంటి చాలా మందికి తెలుసు, ఒక తల్లితో ఉండేటువంటి రిలేషన్ వేరు, పక్కన నాన్నతో ఉండేటువంటి రిలేషన్ వేరు. అలాంటిది తండ్రి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ తల్లి కూడా తన సొంత తల్లిలానే తను చూసుకుంటే ఎలా ఉంటుందో ఈసారి మనకు ఆ కుటుంబంలో కనిపిస్తుంది. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, చాలా గొప్ప మనసున్నటువంటి మహిళ కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అంత డెఫినెట్గా ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. మనకు అర్థమవుతుంది, ఈ ఒక్కదాంతోనే అర్థమైంది. ఫస్ట్ లైన్తోనే అనాలి నోవా గారంటే ఏంటో చాలా స్పష్టంగా తెలిపినటువంటి పరిస్థితి అయితే నాకు కనిపించింది.